మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుడు మనతో ఈ దినమున ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందామండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటను బట్టి ఇక్కడ కనబడుతున్న వ్యక్తి అబ్రహాము యొక్క జీవితంలో దేవుని యొక్క ఎదుట తన జీవితాన్ని ఒక నమ్మకమైన జీవితంతో నడిపించబడుతున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. తన యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే అతని ప్రారంభము దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా జీవిస్తూ తను దేవుడు చెప్పిన పాట ప్రకారము వెంబడించడానికి కారణమవుతుంది. అతడు ఆ యొక్క స్థితిని బట్టి దేవునిలో తన జీవితాన్ని నడిపించుకున్నాడు కనుక అక్కడ ఒక మాట అంటూ ఉంటాడు. ఏమంటాడంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది అంటున్నాడు. అంటే ఈ యొక్క అబ్రహాము యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా ఆ నమ్మకమైన జీవితంతో నడిపించబడుతూ నమ్ముకున్నాడు కనుక తన యొక్క జీవితంలో దేవుడు తన యొక్క భక్తుడిగా పిలవడానికి, ఆ యొక్క విశ్వాసుల యొక్క తండ్రిగా పిలవడానికి ఈ యొక్క అబ్రహాము ఏర్పరచబడినాడు కనబడుతున్నాడు. ఇదే మనం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి ఒక నమ్మకత్వములో జీవించే వారి జీవితాలలో ఎలా స్థితిని నడిపించబడుతున్నారో దేవుడి దినమున మనకు ప్రత్యేకమైన మాటలతో తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ అబ్రహాము యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇతడు పిలువబడిన స్థితి ఎలాంటిది అంటే, ఇతడు బొమ్మలను తయారు చేసుకుంటూ వాటిని అమ్ముకునే పరిస్థితిలో ఉన్న వ్యక్తి. కానీ ఒక దేవుడు పిలిచిన పిలుపుకు తను విధేయుడుగా మార్చబడి తనున్న ప్రాంతాన్ని విడిచిపెట్టి, తనకున్న బంధువులను విడిచిపెట్టి, తను దేవుని యొక్క సన్నిధిలో ఆయన చూపించిన మార్గాన వెళుతూ ఉన్నాడు. ఇతడు ఈ పిలువబడిన ఈ పిలుపులో తన జీవితంలో నమ్మకంగా జీవించడానికై దేవుని యొక్క సన్నిధిలో తను నమ్మకత్వంగా నడిపించబడడానికి కారణమవుతుంది. ఇతనితో మాట్లాడుతున్న మాటలను బట్టి ఏమంటున్నాడంటే, నాకు నీకు ఒక నిబంధన చేస్తున్నాను, నిన్ను అత్యధికముగా నిన్ను అభివృద్ధి పొందిస్తాను, అయితే నా సన్నిధిలో నీవు నిందారహితుడివై ఉండుము అంటున్నాడు. అతడు ఇక్కడ ఉన్న మాటను బట్టి అతడు దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా జీవించాడా లేదా అనే సందేహం పడే పరిస్థితి ఉంది. ఈ యొక్క నిందారహితుడుగా ఉన్నాడు అంటే ఇతని యొక్క స్థితి ఎలా నడిపించబడుతుంది, ఎలా ఉన్నాడు అని గుర్తు చేస్తూ ఉంది. అయితే ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో తన జీవితాన్ని నమ్మకంగా కొనసాగించబడుతున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇతనితో మాట్లాడుతున్న మాటలను బట్టి దేవుడు యొక్క వ్యక్తిని ఆశీర్వదించాలనుకుంటూ ఉన్నాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు, నిన్ను అనేకమైన జనములకు నిన్ను అత్యధికంగా నిన్ను ఆశీర్వదించి అనేక మందికి నువ్వు ఒక ఆశీర్వదకరంగా మార్చబడిన వ్యక్తిగా మార్చబడతావు అంటున్నాడు. ఇంకా అంటున్న మాటలు బట్టి ఇస్రాయేలును చూడు, నీ సంతానాన్ని ఆ విధంగా అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. ఆకాశం వైపు చూడు, అక్కడ ఆ నక్షత్రములు చూడు, అలాగే నీ యొక్క సంతానాన్ని అలా అభివృద్ధి పొందిస్తాను అని చెబుతున్నాడు. ఇతనితో మాట్లాడుతున్న మాటలను బట్టి ఇతని యొక్క జీవితం ఎలా ఉంది,
అంటే దేవుని యొక్క సన్నిధిలో ఒక నమ్మకమైన వాడిగా జీవిస్తున్నాడు కనుకనే అతని యొక్క జీవితంలో ఒక మేలుకరమైన ఆశీర్వదకరమైన మాటలు అతనికి వెల్లడి చేయబడుతున్నాయి. ఇతడు దేవుని ఎదుట తన జీవితంలో నమ్మకంగా జీవించాడు కనుకనే అతని యొక్క స్థితిని బట్టి దేవుడు అతనిని ఆశీర్వదించాడు. అయితే ఈ దినమున మాట్లాడుతున్న మాటను బట్టి ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఒక నమ్మకమైన జీవితాన్ని కలిగి ఒక నమ్మకత్వాన్ని కలిగి నడిపించబడుతున్నాడు అని సాదృశ్యం ఏమిటి అంటే ఇతడుకు కలిగిన ఒక కుమారుడిని దేవుడు అడుగుతూ ఉన్నాడు. చివరిది, నీకు కలిగిన నీవు ప్రేమించిన ఆ ఒక్క కుమారుడిని నాకు బలిగా అర్పించాలి అంటున్నాడు. ఇక్కడ ఈ ఉన్న మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది దేవుడే ఇచ్చాడు, దేవుడే అడుగుతూ ఉన్నాడు మరలా. ఎందుకని ఈ పరిస్థితి కలిగింది అంటే ఇతనిలో ఎంతవరకు దేవుని ఎదుట నమ్మకంగా జీవించాడో, ఇతనిలో దేవునికి భయపడేవాడిగా ఉన్నాడా లేదా అని గ్రహించడానికి దేవుడు ఆ యొక్క వ్యక్తిని పరీక్షిస్తున్న పరిస్థితి. ఈ పరీక్షలో తన జీవితాన్ని ఏం చేసుకుంటున్నాడంటే దేవుని ఎదుట తన జీవితంలో ఆ యొక్క కుమారుని తీసుకొని ఆ యొక్క ప్రాంతానికి బయలుదేరి ఆ ప్రాంతంలో బలిపీఠం మీద ఆ కట్టెలను పేర్చి ఈ యొక్క వ్యక్తిని దాని మీద పెట్టి దాన్ని బలార్పించడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తి సిద్ధపడ్డాడో ఆ యొక్క దూత వచ్చి అతనితో మాట్లాడుతుంది. నీవు దేవునికి భయపడేవాడు అని నేను ఎరుగుదాము అని చెబుతుంది. ఇక్కడున్న స్థితిని బట్టి అబ్రహాము యొక్క జీవితంలో తనకు కలిగిన ప్రతి దానిని విడిచిపెట్టుకుంటూ ఒక దేవుని ఎదుట తన జీవితాన్ని నమ్మకంగా జీవించగలిగిన వాడిగా కనబడుతున్నాడు. ఇక రెండో వ్యక్తిని మనకు జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము యొక్క సన్నిధిలో అబ్రహాము యొక్క ఎదుట తనకు ఉన్న తన ఇంటిలో తనకు ఒక పనివాడిగా కనబడుతున్న వ్యక్తి ఎలియాజరు. ఈ ఎలియాజరు యొక్క స్థితి ఎలాంటిది అంటే ఆ ఎలియాజరు అబ్రహాము ఎదుట నమ్మకమైన వాడిగా జీవించగలుగుతున్న వాడిగా కనపడుతూ ఉన్నాడు. ఈ అబ్రహాము ఎదుట ఈ యొక్క ఎలియాజరు నమ్మకమైన వాడిగా కనబడుతున్నాడు. ఇతని యొక్క నమ్మకత్వం ఎలాంటిది, ఇతడు ఎలా వెంబడిస్తూ ఉన్నాడు అంటే ఈ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇతనితో దేవుడు ఆ యొక్క అబ్రహాము చెబుతున్న మాట ప్రకారం తన జీవితంలో నమ్మకంగా జీవించగలిగిన వాడిగా అతని యొక్క దాసుడుగా ఈ యొక్క నమ్మకంలో జీవించే వ్యక్తిగా కనబడుతున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ఒక దినాన అబ్రహాము గారు చెబుతూ ఉన్నాడు, నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళు, పలానా ప్రాంతంలో నీవు నా యొక్క కుమారుడికి వివాహం చేసుకున్నటకై ఒక ప్రాంతం నుంచి ఒక స్త్రీని తీసుకుని రావాలని చెబుతున్నాడు. ఎప్పుడైతే ఈ మాట చెబుతున్నాడో ఆ యొక్క స్థితిని బట్టి ఆ యొక్క వ్యక్తి ఏం చేయబడ్డాడంటే ఆ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటే బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్న ఆ యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే దేవుడే నీ కార్యములన్నిటినీ సఫలం చేయగలిగిన దేవుడు ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు. అబ్రహాము యొక్క ఎలియాజరుకు చెబుతున్న మాట ప్రకారం అతడు బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఈ బయలుదేరుతూ ఉన్న దానిలో తన యొక్క అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. ఇతని యొక్క స్థితి ఎలాంటిగా తన జీవితంలో నడిపించబడ్డాడో మనం గుర్తు చేసుకుంటే ఆ వ్యక్తి ఒక ప్రాంతంలో ఒక బావి వద్ద ఆ యొక్క వ్యక్తి నివాసం కలిగి అతడు దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడు. అయ్యా, నా యొక్క యజమానుడమైన దేవుడా, నా విన్నపాన్ని మీరు ఆలకించండి. నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్న స్థితిని బట్టి అక్కడ ఏం చేశాడంటే మోకరించి ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. అతనే కాదు, తనకున్న ఆ యొక్క ఒంటెలను కూడా మోకరింపజేసి ప్రార్థన చేసే వ్యక్తిగా కనబడుతున్నాడు. అయ్యా, ఈ బావి వద్దకు ఎవరైతే వస్తున్నారో
ఎవరైతే నాకు నీళ్ళు ఇచ్చి నా వంటలకి పోస్తారని చెప్పి అంటారో వారే ఈ యొక్క మా యజమాని యొక్క కుమారుడికి ఒక భార్యగా స్వీకరించబడిన వారని ఆ వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో అప్పుడే ఒక చిన్నది వస్తుంది. అప్పుడు అడుగుతూ ఉన్నాడు ఆ యొక్క వ్యక్తి ఆ ప్రాంతంలో, నీళ్ళు కొంచెం దాహమమ్మా అని చెబుతూ ఉంటే ఆమె అంటుంది, నీకును నీ వంటలకి కూడా నీళ్ళు ఇస్తానని చెబుతుంది. అయితే ఈ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము యొక్క జీవితంలో ఎలా నడిపించబడ్డాడో అదే స్థితిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క అబ్రహాము యొక్క ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఈ దాసుడుగా పిలువబడుతున్న యొక్క జీవితం కూడా దేవుని ఎదుట తను మొరపెట్టేవాడిగా, మోకరించి దేవుని ఎదుట తను అడిగేవాడిగా ఉన్నాడు కనుక తనకు వెళ్ళిన మార్గాన్ని దేవుడు సఫలం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి, అబ్రహాము దేవుని ఎదుట నమ్మకమైన వాడిగా కనబడుతున్నాడు. 2, అబ్రహాము ఎదుట ఎలియాజరు గారు నమ్మకంగా కనబడుతూ ఉన్నాడు. 3, ఈ యొక్క పోతీఫర్ అంటే ఈ యొక్క రాజు ఎదుట, ఈ యొక్క ఫరో రాజు ఎదుట యోసేపు గారు నమ్మకంగా కనబడుతూ ఉన్నాడు. యోసేపు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతడు చేయుదంతయు సఫలమగుతుంది అంట. అసలు యోసేపు గారి యొక్క జీవితం ఎలాంటిది అంటే, అతడు చిన్ననాటి నుంచి అతడు కలలు కనేవాడు. ఆ కళల చేత తన జీవితంలోని ఒక నిరీక్షణతో కొనసాగించబడుతున్న వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. ఇతని యొక్క పరిస్థితి ఎలాంటిది? క్రొంటలో దోయబడ్డాడు, దాసులుగా అమ్మబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. ఈ పరిస్థితిలో దేవుని యొక్క సన్నిధిలో తన జీవితాన్ని నమ్మకంగా జీవించగలుగుతున్న వాడిగా కనబడుతున్నాడు. ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే పాపానికి చోటు వచ్చినప్పుడు తన జీవితంలో దేవుని ఎదుట నేను నమ్మకమైన వాడిగా ఉండాలి, దేవుని ఎదుట నా జీవితాన్ని నేను కాపాడుకోవాలి అని తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. ఇంకా ఆ రాజు ఎదుట ఒక నమ్మకమైన వాడిగా జీవించగలిగిన వాడిగా కనబడుతున్న స్థితి కనబడుతుంది. అక్కడ తన జీవితంలో పాపానికి చోటు వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు అంటే, నేను లొంగిపోతే నా దేవునికి నేను విరోధినవుతాను, నా దేవుని దృష్టికి నేను విరోధినైతాను అంటూ ఉన్నాడు. ఎందుకు ఇలా విరోధి అవుతాం అంటే, ఈ లోక స్నేహము దేవునికి వైర్యమని మీరు ఎరుగరా అంటుంది బైబిల్ సెలవిస్తున్న మాట. యోసేపు గారి యొక్క జీవితంలో ఆ ఫరో రాజు ఎదుట తను నమ్మకమైన వాడిగా కనబడుతున్నాడు కనుకనే అక్కడ అంటున్న మాట, తన సింహాసనము మీదుగా ఈ యొక్క సింహాసనాన్ని ఈ యొక్క వ్యక్తికి ఒక సింహాసనం వేసి కూర్చోబెట్టాడు. నీవు ఎవరైతే చెయ్యి ఎత్తాలో ఆ చెయ్యి ఎత్తమంటే ఆ యొక్క వ్యక్తి ఎత్తాలి. ఎవరైతే నువ్వు ఏ మాట చెబితే ఆ మాట ప్రకారం వారు జీవించాలి అనే స్థితిలోకి వెళ్ళిపోయిన వ్యక్తిగా కనబడుతున్నాడు యోసేపు గారు. యోసేపు గారి యొక్క జీవితము ఎలా స్థితిలో ఈ విధమైన ఆశీర్వాదం పొందుకున్నాడంటే, తానున్న ప్రాంతంలో ఒక నమ్మకత్వాన్ని కలిగి నమ్మకమైన వాడిగా జీవించాడు కనుకనే అతని ఎదుట ఒక దీవెనకరమైన ఆశీర్వాదము కలుగుతుంది. అక్కడ అంటున్నమాట సింహాసనం విషయంలో తప్ప ఇక ప్రతి దానికి అధికారముగా తన జీవితంలో అప్పగించబడిన స్థితిలో కనిపిస్తూ ఉన్నాడు ఈ యొక్క యోసేపు గారు. యోసేపు గారి గురించి మనం తెలుసుకుంటే ఇతడు ఎలాంటి వాడు అంటే 49వ అధ్యాయం 22వ వచనంలో అంటున్నమాట, ఫలించేటి కొమ్మగా మార్చబడిన వ్యక్తి. ఓట యొద్ద ఫలించేటి కొమ్మ
ఇతడు ఎలా వ్యాపిస్తున్నాడంటే ఆ గోడ మీదకి విస్తరిస్తూ వ్యాపిస్తూ ఉన్నవాడిగా కనబడుతున్నాడు. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి అబ్రహాం వలె నీవు దేవుని యొక్క సన్నిధిలో నమ్మకమైన జీవితాన్ని జీవించగలుగుతున్నావా? ఎలియాజరు వలె తన యజమానుడైన అబ్రహాము ఎదుట ఎంత నమ్మకంగా జీవిస్తున్నాడో అదే జీవితాన్ని నువ్వు జీవించగలుగుతున్నావా? ఒక ఫరో రాజు ఎదుట ఏ విధంగా ఈ యొక్క వ్యక్తి యోసేపు గారు తన జీవితంలో ఒక నమ్మకమైన వాడిగా జీవించగలిగాడో, అతడు నమ్మకమైన జీవితాన్ని జీవించగలిగి మెండైన దీవెనలు పొందుకుంటూ తన జీవితాన్ని నడిపించుకున్నాడో, అదే స్థితిలో నీ జీవితంలో ఒక నమ్మకమైన జీవితాన్ని కలిగి ఉన్నావా? దేవుని ఎదుట నీ జీవితంలో ఎలా నడిపించబడుతున్నావు? నాలుగవదిగా జ్ఞాపకం చేసుకుంటే మోషే గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ లేఖనాలు బట్టి చెబుతున్న మాట ఏమిటంటే, ఇతడు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటుంది. ఇతడు ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఎలా కనబడుతున్నాడు అంటే, మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమాకాండము అక్కడ 3వ అధ్యాయం కాడ నుంచి తనతో మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ దేవుని మాటలో అతనితో మాట్లాడుతున్న క్షణములో అతడు ఆ దేవుని ఎదుట తన జీవితాన్ని అప్పగించుకొని నడిపించబడుతున్న వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న పరిస్థితులన్నీ ఆ యొక్క ఏ పరిస్థితిలో దేవుడు దానికి విధేయుడిగా మార్చబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు మోషే గారు. మోషే ఆ దేవుని ఎదుట నమ్మకమైన వాడిగా కనబడ్డాడు కనుక మోషే వంటి స్వాతికుడు ఎవరూ లేడని ఒక సాక్ష్యాన్ని పొందుకుంటున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈ మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా కనపడుతున్నాడని దేవుడే సాక్ష్యం చెప్పే స్థితిలోకి వెళ్ళిపోయిన వాడిగా కనబడుతున్నాడు. అంటే ఈ యొక్క మోషే యొక్క జీవితం ఎలాంటిది, ఈ మోషే యొక్క స్థితి ఎలాంటిది అంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఏర్పరచబడిన వాడిగా కనబడుతున్న వ్యక్తి ఈ యొక్క మోషే. మోషే యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మోషే ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు జరిగించాడు ఐగుప్తు ప్రాంతంలో ఫరో ఎదుట. ఒక్కొక్క కార్యాన్ని చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రాంతం నుంచి విడిపించడానికి, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను తీసుకెళ్ళడానికి ఆ యొక్క మోషేని ఏర్పరచుకొని ఈ మోషే ద్వారా అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను జరిగిస్తున్నాడు. అయితే ఆ పరిస్థితిని బట్టి ఒక్కొక్క కార్యం చేసినప్పుడు ఆ మొహం బాగానే పోమంటున్నాడు ఈ యొక్క ఫరో రాజు. మరా కొద్దిసేపటికి హృదయం కఠినపరచబడుతుందంట. ఇలా అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు. అతడు చేసిన తర్వాత అతని జీవితంలో కలిగిన దాన్ని బట్టి భయపడి ఎప్పుడైతే ఇక యోసేపు ఈ విధంగా ఈ యొక్క మోషే గారు చేసే కార్యాలను బట్టి ఈ ఫరో రాజు ఇక ఆ ప్రాంతం నుంచి ఇశ్రాయేలు ప్రజలను పంపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే మోషే దేవుని ఎదుట నమ్మకమైన వాడిగా తన ఇంటిలో ఒక నమ్మకస్తుడుగా కనబడుతున్నాడు. మరి మనం దేవుని యొక్క పనిలో మనం ఎంతవరకు నమ్మకంగా జీవించగలుగుతున్నాం? ఆ దేవుని ఇంటిలో ఇల్లంతటిలో మన జీవితాలు ఎంతవరకు నమ్మకంగా జీవిస్తున్నాం? ఆ ఇల్లంతటిలో మనకున్న పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా? మనకున్న ఆ పనిని మనం కార్యం సఫలము చేయడానికే ఆ దేవుని ఎదుట మన జీవితాలను అప్పగించుకుంటున్నామా? ఆ దేవుని యొక్క పరిచర్యలో నమ్మకంగా జీవించగలుగుతున్నామా? ఆ దేవుని సన్నిధిలో ఏటానికి మనం వెనకాడుతున్నామా? ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలలో ఒక నమ్మకమైన జీవితంతో కనిపిస్తూ ఆ పవిత్రతను, యథార్థతను నీ జీవితంలో కాపాడుకుంటూ జీవించగలుగుతున్నావా? వీరి యొక్క జీవితాలను బట్టి, వీరి యొక్క పరిస్థితులను బట్టి దేవుని ఎదుట వారి యొక్క జీవితాలను అప్పగించుకున్నారు. ఒక నమ్మకమైన జీవితాన్ని జీవించారు కనుకనే వారిలో అనేకమైన దీవెనలు కనబడుతున్నాయి. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాట బట్టి
నీవు దేవుని ఎదుట నమ్మకమైన వారిగా జీవించగలిగితే ఆయన దాచి ఉంచిన మేలులు నీ జీవితంలో జరిగించబడతాయి. నీవు ఆయన ఎదుట నమ్మకమైన జీవితాన్ని నడిపించుకుంటే ఆయన చెయ్యవలసిన ఆ యొక్క దీవెనలన్నిటినీ, ఆయన ఇవ్వవలసిన ఆశీర్వాదాలన్నింటినీ నీకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. కనుక ఈ యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడుతున్నారు, ఒక నమ్మకత్వాన్ని జీవించి ఆ దేవుని ఎదుట ఇచ్చే దీవెనలు పొందుకుందుము గాక. ఆమేన్. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతురానికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి ఈ యొక్క ఉదయ కాలంలో మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఒక నమ్మకత్వాన్ని కలిగి ఉంటే అయ్యా దాచి ఉంచిన మేలులను అనుభవించటానికి కారణమవుతుంది. అటు కృపను మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. అయ్యా మాకు మోషే నా తండ్రి అయ్యా మా కృపతో జ్ఞాపకం చేసుకుని మొదటిగా నా తండ్రి అబ్రహాముని జ్ఞాపకం చేశారు. అబ్రహాం అయ్యా తండ్రి నిన్ను నమ్మాడు, అతనికి నీతిగా ఎంచినట్లుగా తన జీవితంలో ఒక గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించావు. నీకు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి ఎలియాజరు తన జీవితంలో నమ్మకత్వాన్ని అబ్రహాం ఎదుట తన యొక్క నమ్మకంగా దాసుడిగా కనబడుతున్నాడు. అయా దాసుడు తన జీవితంలో దేవుని ఎదుట తన జీవితాన్ని మొరపెడుతూ అయా నా తండ్రి నా యజమాను పంపించిన ప్రాంతంలో నాకు నేను పోతున్న ప్రాంతాల్లో అయా నీ కార్యములన్నిటినీ సఫలం చేయమని దేవుని ఎదుట తన జీవితంలో నమ్మకంగా జీవించగలిగిన వాడిగా కనబడుతున్నాడు. అంటే కృపను మాకు అనుగ్రహించండి. దేవానికే వందనాలు, స్తోత్రాలు. అయ్యా నా తండ్రి ఏసేపును మీరు గుర్తు చేశారు నా తండ్రి. అయ్యా ఫరో రోజు ఎదుట నా తండ్రి తన జీవితంలో నమ్మకమైన వాడిగా కనబడుతున్నాడు. తన ఎదుట నమ్మకమైన వాడిగా జీవించాడు కనుకనే తనకు అయ్యా నా తను ఒక దీవెనకరమైన స్థితిలో అనేక మందికి ఒక ఆశీర్వదకరమైన అయ్యా అధికారంలో ఆయన నిలబెట్టుకున్నారు. అటువంటి స్తోత్రాలు. అయ్యా నా తన మోషేని గుర్తు చేశారు. మోషే తన జీవితంలో నమ్మకమైన వాడిగా నీ ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా జీవించాడు. అటు కృపలో నా తండ్రి అయ్యా నా తను అతనిలోని తండ్రి మీరు చేసిన మేలులు బట్టి నీ స్తోత్రాలు. కృపతో జ్ఞాపకం చేసుకోండి. మా జీవితాలు కూడా మేము అప్పగించుకుంటాం. మీ పరిచర్యలో మీ యొక్క నీ ఇంటిలో మేము ఒక నమ్మకమైన వారిగా జీవించే కృపను దయచేయండి. మేము దొంగలుగా నా తండ్రి దోచుకునేవారుగా ఉండక మా జీవితాలలో మాకిచ్చిన దానిని బట్టి మేము నీ ఎదుట నా తండ్రి నమ్మకమైన వారిగా జీవించే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని చేస్తున్నాం తండ్రి. ఆమేన్.